బ్రేకింగ్ న్యూస్. కర్నూలు బస్సు ప్రమాదంపై వేమూరి కావేరీ ట్రావెల్స్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రమాదం జరిగి 12 గంటలు దాటినా ఇంతవరకు ట్రావెల్స్ యాజమాన్యం స్పందించలేదు. బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి 2 తెలుగు రాష్ట్రాల మంత్రులు పరిశీలించినా, మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించినా ఇంతవరకు వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం మాత్రం స్పందించలేదు. దీనిపై మృతుల కుటుంబాలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నాయి. విజువల్ తీసుకుంటారు శాంపుల్. కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా కావేరీ ట్రావెల్స్ నిర్లక్ష్యమైతే కొట్టొచ్చట్లు కనిపిస్తోంది. ప్రమాదం జరిగి దాదాపు 12 గంటలవుతున్నా కూడా ఇప్పటి వరకు అయితే ఇటు ట్రావెల్స్ యాజమాన్యం స్పందించలేదు. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ని మా ఇంపుటేటర్ పవన్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. పవన్, మనం చూస్తున్నాం ఇటు కర్నూలులోని ఏదైతే బస్సు ప్రమాదం జరిగిందో, ప్రమాదం జరిగి కూడా ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 12 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఇటు కావేరీ యాజమాన్యం స్పందించలేదు. సో ఏ విధంగా చూడాలంటారు? మరి ఆ యాజమాన్యానికి సంబంధించి ఇటు అధికారులు ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారా వాళ్ళ మీద? అసలు ఎందుకు స్పందించట్లేదు అనుకోవచ్చు పవన్? ప్రమాద ఘటన పైన ఇప్పటికే 2 రాష్ట్రాలు స్పందించాయి. అటు అక్కడ ఏపీ హోంమంత్రి స్వయంగా అక్కడికి సందర్శించారు ఘటనా స్థలానికి. అక్కడ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆయన కూడా ఘటనా స్థలానికి వెళ్ళారు. ప్రమాదం జరిగిన తీరుతెన్నుల్ని పరిశీలించారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయాన్నే ప్రమాద ఘటన తెలియగానే ఇక్కడ ప్రత్యేకంగా ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎక్కువ మంది తెలంగాణ ఇక్కడ నుంచే వాళ్ళందరూ కూడా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎక్కువ మంది హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాల వాళ్ళే ఉండడంతో ఇక్కడ స్పెషల్గా ఒక కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు వాళ్ళకు సంబంధించిన వివరాలన్నీ తెలియజెప్పడానికి. అట్లనే అటు స్వయంగా ప్రధాని మోడీ సైతం స్పందించారు. జరిగిన ఘోర దుర్ఘటన పైన స్పందించారు. మృతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి, 2 లక్షల రూపాయల నష్టపరిహారం, అట్లనే గాయపడ్డ వాళ్ళకి 50,000 రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలానే 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించాయి. ఇటువంటి ఘోర దుర్ఘటన మరోసారి జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో, అసలు ఈ రోడ్డు ప్రమాదానికి దారితీసిన ఘటనలపైన వాళ్ళు ఇంకా కూడా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ బృందాలన్నీ అక్కడ చేరుకున్నాయి. ఉదయం నుంచి కూడా అనేక సందర్భాల్లో అటు ఆ కావేరీ ట్రావెల్స్ యాజమాన్యాన్ని సంప్రదించడానికి బిగ్ టీవీ ప్రయత్నించింది. ఉదయం ఆ బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ కూడా స్వయంగా లైవ్లోనే ఆయన ఫోన్ చేసి వాళ్ళ స్పందన తెలుసుకునే ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడ కూడా స్పందించలేదు. ఇటువంటి దుర్ఘటన జరిగినప్పుడు కనీసం ఎవరికి అందుబాటులోకి రానున్నా కనీసం ఒక పత్రికా ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ ఆ వేమూరి కావేరీ యాజమాన్యం నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. మొదటి నుంచి కూడా ఈ ఘటన జరిగిన తర్వాత అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వాళ్ళ నిర్లక్ష్య వైఖరి అనేది బయటపడుతుంది. ఇప్పుడు ప్రమాదానికి గురైన వాహనం దానిపైన దాదాపుగా 23,120 రూపాయల చలాన్లు పెండింగ్ ఉన్నాయి. అంటే 16 చలాన్లు పెండింగ్ ఉన్నాయి. గడిచిన 2 ఏళ్లుగా ఆ డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలని నడపడం, అనుమతి లేని ప్రదేశాలలో వాటిని నిలుపుదల చేయడం, ఇట్లాంటి రకరకాల నిర్లక్ష్యం కారణంగా నిర్లక్ష్యాలన్నీ కూడా బయటపడుతుంది. ఇప్పుడు ఈ వైఖరి అటు యాజమాన్యం ఇంతవరకు స్పందించకపోవడం. గతంలో పాలెంలో దుర్ఘటన జరిగింది, అనేక మంది సజీవ దహనమయ్యారు. జబ్బార్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఆ సమయంలో కూడా వెంటనే జబ్బార్ ట్రావెల్స్ యాజమాన్యం స్పందించింది. ఆ తర్వాత అనేక అటు ఇటువంటి దుర్ఘటనలు జరిగిన సమయంలో దివాకర్స్ ట్రావెల్స్ కానీ మరో ట్రావెల్స్ వాళ్ళందరూ కూడా స్పందిస్తూ వచ్చారు. కానీ వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం మాత్రం ఇంతవరకు స్పందించలేదు. దీనిపైన అటు మృతుల కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే అసలు వీళ్ళు టికెట్లన్నీ బుక్ చేసుకున్నప్పుడు రెడ్ బస్సులు కావచ్చు, వేర్వేరు మాధ్యమాల్లో వాళ్ళు టికెట్లు బుక్ చేసుకున్న క్రమంలో వోల్వో బస్సుగా దీన్ని చూపించారు. కానీ వాస్తవానికి అది స్కానియా కంపెనీకి సంబంధించిన బస్సు. ఇలాగ అనేక రకాల అవకతవకలన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి.
తమ ధనార్జనే ధ్యేయంగా ఈ బస్సుల నిర్వహణ ఉన్నది తప్పితే ఎక్కడ కూడా ప్రయాణికులను రక్షణ పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా బస్సులను మొత్తం డిజైన్ చేయడం ఎక్కువ మంది పట్టే విధంగా, లేకుంటే అటు స్లీపర్ కోచ్లు అమర్చడం కోసం సీటింగ్లన్నీ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి ఇవన్నీ కూడా దోహదపడ్డాయి. దీంతో అటు అనేక అవకతవకలు బయటపడుతున్నాయి. వీటిలన్నిటిపైన చర్యలు తీసుకోవాలి. కావేరీ ట్రావెల్స్ యజమాని అటు వినోద్ పైన కూడా అటు కేసులు నమోదు చేయాలంటూ బాధితుల కుటుంబ సభ్యులైతే డిమాండ్ చేస్తున్నారు. చూడాలి. ఇప్పటికే దీనిపైన విచారణ ప్రారంభమైంది. ఎఫ్ఎస్ఎల్ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ప్రమాదానికి దారితీసిన ఘటనలకు సంబంధించి ఆధారాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. మరోపక్క మృతుల కుటుంబాలకు మృతదేహాలను అందించేందుకు మరింత సమయం పట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే గుర్తుపట్టనంతగా కాలిపోవడంతో వాటిలన్నిటికీ DNA పరీక్షలు నిర్వహించి మరి మృతదేహాలు అప్పగించాల్సి ఉంటుంది. అక్కడ ప్రమాదం నుంచి తప్పించుకున్న అనేక మంది చెప్తున్నది ఒకటే మాట, ముందుగా వెళ్తున్న వాహనాన్ని మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంగా నడిపి డ్రైవర్ ఢీకొట్టాడు. అక్కడ ఆగకుండా ఆ వాహనాన్ని ఈడ్చుకెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత 60-70 స్పీడ్లో ఉన్న వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపి ఆ డ్రైవర్ దిగి వేరే డ్రైవర్ని లేపి ఇద్దరు కూడా అక్కడి నుంచి పారిపోయారు తప్పించి ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేశారనేది వాళ్ళందరూ చెప్తున్న ఆలోచన. ఇదంతా కూడా మేనేజ్మెంట్ బాధ్యత వహించాలి. ఇప్పటికైనా వాళ్ళు స్పందిస్తారని ఇప్పటిదాకా కూడా అందరూ ఎదురు చూశారు. కానీ కావేరీ యాజమాన్యం మాత్రం ఎక్కడ స్పందించకపోవడం పైన, వాళ్ళ తీరు పైన మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. మరి చూడాలి పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేస్తారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాలి. ప్రసన్న, అయితే ఆ పవన్ అంటే అక్కడి నుంచి ఘటన జరిగిన ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందని తెలిసిందో, ఈ ఘటన జరిగినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎంతో దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుందని చెప్పుకోవాలి. సో ఇప్పటి వరకు కూడా యాజమాన్యం స్పందించలేదు కాబట్టి ఇటు నెక్స్ట్ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనుకోవచ్చు. అండ్ అలాగే కావేరీ ట్రావెల్స్ బస్సులకి సంబంధించి సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు, అంటే ఫిట్నెస్ లేని బస్సులకి సంబంధించి. ఖచ్చితంగా అంటే ఉదయం నుంచి కూడా కావేరీ ట్రావెల్స్ బస్సులకు ఫిట్నెస్ లేదు అనే వార్తలు వచ్చాయి. వాస్తవానికి అందులో కూడా నిర్లక్ష్య ధోరణి కనపడుతుంది. ప్రతిరోజు కూడా ప్రయాణికుల ఎవరెవరైతే ఆ బస్సులో టికెట్లు బుక్ చేసుకున్నారో వాళ్ళందరి చార్ట్ని రిలీజ్ చేస్తుంది. అందులోనే ఆ బస్సు యొక్క వివరాలను పూర్తిగా పెట్టి ఉంచుతారు. అందులో ఆ కార్యాలయ ఉద్యోగి కావచ్చు, అందులో పనిచేసే వాళ్ళ నిర్లక్ష్య ధోరణి ఎప్పుడో గడువు అయిపోయినట్లుగానే అందులో పెట్టారు. వాస్తవానికి వాటికి ఫిట్నెస్ ఉంది, వాటికి పర్మిట్స్ అన్నీ కూడా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా కొన్ని MVI నిబంధనలు ఉల్లంఘించి వాహనాలన్నీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు అన్నీ చేసే పద్ధతిలోనే కావేరీ ట్రావెల్స్ కూడా చేస్తూ ఉంది. కానీ జరిగిన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ మా డ్రైవర్ పొరపాటు వల్లనో లేకుంటే మా గ్రహపాటు వల్లనో ఈ ప్రమాదం జరిగింది, జరిగిన ప్రమాదానికి చింతిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా మరింత మెరుగైన సేవలు అందిస్తాం, జరిగిన దానికి నష్టపరిహారం చెల్లిస్తాం. ఇట్లాంటిది ఏదైనా ఒక ప్రెస్ నోటు లేకుంటే ఇటువంటి ఒక స్పందన యాజమాన్యం నుంచి ఆశించారు. కానీ యాజమాన్యం మాత్రం ఇప్పటివరకు ఎవరికి అందుబాటులోకి రావడం లేదు, ఆయన ఫోన్ ఎవరికి కలవడం లేదు. కేవలం అక్కడ కార్యాలయ ఉద్యోగులు కూడా ఈరోజు ఎవరు కూడా అందుబాటులో లేరు. కొద్దిసేపటి క్రితం మా కొలీగ్ సుజాత కార్యాలయం వద్దకు వెళ్ళారు. కేవలం బస్సులన్నీ కూడా ఎక్కడెక్కడ నిలిచిపోయి ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే పోలీసులు మాత్రం జరిగిన ప్రమాదం ఆ తర్వాత ఆ ఫిర్యాదు అందుకున్న తర్వాత దానిపైన క్షుణ్ణంగా దర్యాప్తు జరిపి ఇప్పటికే డ్రైవర్లు పోలీసులు అదుపులో ఉన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్లు అది యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లుగా అనిపించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ అటు రవాణా శాఖ అధికారుల అలసత్వం, ట్రాఫిక్ పోలీసుల అలసత్వం మాత్రం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎవరైనా ప్రయాణికులు ద్విచక్ర వాహనం పైన 2 చలాన్లు పెండింగ్ ఉంటేనే ఆపి వసూలు చేసే ఈ ట్రాఫిక్ పోలీసులు నిత్యం నో ఎంట్రీ టైంలో బస్సు పటాన్ చెరువు నుంచి అటు కుకట్పల్లి మీదుగా, SR నగర్ మీదుగా, లగడికప్పుల మీదుగా, అటు ఆరాంఘర్ చౌరస్తా మీదుగా బెంగళూరు హైవే వరకు వెళ్తుంటే ఎందుకు దాన్ని ఆపడం లేదు, దానిపైన ఉన్న చలాన్లను ఎందుకు ప్రశ్నించలేదు ట్రాఫిక్ పోలీసులు అనే ప్రశ్న కూడా అటు ప్రజల నుంచి వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇదంతా కూడా వాళ్లకు మామూలు ఇచ్చి ఈ రకంగా నిర్వహించారా లేకుంటే ఏంటి అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదే సమయంలో కావేరీ ట్రావెల్స్, వేమూరి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం ఇంతవరకు స్పందించకపోవడం పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ అయితే చేస్తున్నారు. ప్రసన్న, అంటే పవన్, అంటే ఇలాంటి బస్సు ప్రమాదాలకు సంబంధించి ఎక్కువగా అయితే మనకి చూసుకుంటే ఇటు ప్రైవేట్ ట్రావెల్స్లోని ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. అంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే ఇటు ఆర్టీసీ అధికారులు కానివ్వచ్చు, ఇటు పోలీస్ అధికారులు కానివ్వచ్చు, వాటి మీద ఫిట్నెస్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తూ ఉంటారు. అంటే గతంలో కూడా వాటి మీద ఫోకస్ చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా?
ఖచ్చితంగా పాలెం దుర్ఘటన జరిగిన సమయంలో దాదాపుగా 40 మందికి పైగా అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఆ తర్వాత అంతా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల పైన, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపైన విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఏదైతే స్టేజ్ క్యారియర్లుగా వీటిని నిర్వహిస్తున్నారో వాటిలన్నిటిపైన జరిమానా విధించారు. అప్పటితోనే అది ఆగిపోయింది. తర్వాత రెగ్యులర్గా వీటికి చెకింగ్ లేకపోవడం వల్లనే ఇటువంటి ఉల్లంఘనలకు పాల్పడుతూ యథేచ్ఛగా ఈ ట్రావెల్స్లన్నీ కూడా నిర్వహిస్తున్నారు, ట్రావెల్స్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. వాస్తవానికి స్టేజ్ క్యారియర్లుగా ఈ బస్సుల్ని వినియోగించడానికి లేదు, కానీ స్టేజ్ క్యారియర్ అనేది కేవలం 200 కిలోమీటర్ పరిధిలోకి వస్తుంది కాబట్టి అది మాకు వర్తించదంటూ చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఇంత దూరభారాలకు ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలను పంపించడానికి అటు ఎంవీఐ యాక్ట్లో ఎటువంటి ఇది లేదు. కానీ చట్టంలో ఉన్న కొన్ని లసుగులను తమకు అనుకూలంగా మార్చుకొని ఈ రకంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో కేసినేని నాని విజయవాడ ఎంపీగా ఉన్న సమయంలో ఈ బస్సుల పైన అనేక ఆరోపణలు వచ్చే నేపథ్యంలో ఆయన తన వ్యాపారాన్ని బంద్ చేసుకున్నారు. అప్పుడు పాలెం దుర్ఘటన కన్నా ముందు, పాలెం దుర్ఘటన తర్వాత కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ఒకే బస్సు నెంబర్తో 2-3 బస్సులు తిరగడం, ఇవన్నీ కూడా అవకతవకలు గతంలో పాల్పడేవారు. వాటిలన్నింటినీ కూడా కొంతవరకు కట్టడి చేశారు. ఇప్పుడు కూడా ఈ బస్సులన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటువంటి లోపల సీటింగ్ మార్పు చేసిన బస్సులకి రిజిస్ట్రేషన్ ఉండదు కాబట్టి ఇవాళ ప్రమాదం జరిగిన బస్సు ఎక్కడో డయోడామన్లో రిజిస్ట్రేషన్ అయింది. ఆ తర్వాత ఒరిస్సా రాయగడలో దాన్ని రిజిస్ట్రేషన్ చేసినట్టుగా చూపించారు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసిన వాహనాలను నేషనల్ పర్మిట్లు తీసుకొని ఈ రకంగా దూర ప్రాంతాలకు వాటిలన్నింటినీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులుగా వాటిని వాహనాలను నడిపిస్తున్నారు. వీటిలన్నిటిపైన కొంత నియంత్రణ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రవాణా శాఖ దీనిపైన దృష్టి పెట్టాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా, ఒక పాలెం దుర్ఘటన ఇంకా కూడా అది మనసుల్లోంచి చెరిగిపోవడం లేదు. అది జరిగి దాదాపుగా దశాబ్ద కాలం అవుతుంది. తిరిగి మరొక ఘోర దుర్ఘటన కర్నూలులో ఈరోజు జరిగిన ప్రమాదంలో 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు, ఆనవాళ్ళు లేకుండా కాలిపోయారు. ఇటువంటి దుర్ఘటనలు జరిగినప్పుడు హడావిడి చేయడం, అటు యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవడం కాకుండా ఒక సిస్టమైజ్డ్గా ఇవన్నీ కూడా నిర్వహించేలా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏమైనప్పటికీ ఇప్పుడు జరిగిన ప్రమాదం పైన ఇప్పటికే అటు డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలా జరిగింది ప్రమాదం ఏంటనే దానిపైన వాళ్ళని విచారిస్తున్నారు. వాళ్ళని అయితే అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది. మరోపక్క యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఉంది అని తేలినట్లయితే ఖచ్చితంగా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. కానీ యాజమాన్యం నిర్లక్ష్యం అంటే ఇక్కడ కేవలం మృతులకు సంతాపం తెలియకపోవడం, ఇంతవరకు పత్రికాముఖంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయకపోవడం, ప్రమాదం జరిగిన ఘటన పైన ఎటువంటి ప్రకటన చేయకపోవడం పైన ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రసన్న, అయితే పవన్, అంటే ఈ ఘటనకి సంబంధించి కూడా ఇప్పటివరకు యాజమాన్యం స్పందించలేదు. మరొక వైపు చూసుకుంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేశాము అని కూడా ఎక్కడా ఇటు పోలీసులు కూడా చెప్పడం లేదు. కాబట్టి ఇటు ఎవరైతే మృతులు చెందారో వారి కుటుంబ సభ్యులు అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఇటువంటి చర్యలు జరగకుండా ఇకనైనా జాగ్రత్త పడతారనుకోవచ్చు అధికారులు. ఖచ్చితంగా ఉదయం నుంచి ప్రమాదం గత అర్ధరాత్రి 2:30-3 గంటల మధ్యలో జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందజేయడం, వాళ్ళందరినీ అక్కడి నుంచి తరలించడం, ఇటువంటి సహాయక చర్యల్లోనే పోలీసులు నిమగ్నమై ఉన్నారు. వెంటనే మంటలను ఆర్పి ఆ బస్సులో ఉన్న అసలు ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనేది గుర్తించేందుకు వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. ఇంకా కూడా దర్యాప్తు దశలో ఉంది. కొంతసేపటి క్రితమే ఫోరెన్సిక్ టీం కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. పూర్తిగా అక్కడ దర్యాప్తు పూర్తయిన తర్వాత పవన్, ఒకసారి మీరు అలాగే హోల్డ్ లో ఉండండి.